యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం. బాగున్నారా ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే, మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాము. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియో లోపల వెళ్తామా రండి. సో ఈ సంవత్సరం 1/1/2025 ఆంగ్ల సంవత్సరము 12 గంటల 1 నిమిషము, అది కుండ్లీ తీసుకున్నాము. సో దాని తర్వాత ఈ సంవత్సరంలో ఒక విశేషం, అది ఆశ్చర్యం. నేను కూడా ఇన్ని రోజులుగా చూస్తున్నాను, 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకే సంవత్సరం ఒక్కొక్క నెల, మార్చిలో ఒక పెద్ద గ్రహం ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి, శనిగ్రహము కుంభరాశి నుంచి మీనరాశికి, మార్చిలో, తర్వాత ఏప్రిల్ సంవత్సరంలో గురు, తర్వాత మే సంవత్సరంలో రాహుకేతు. సో వితిన్ 3 months, ఎందుకంటే నేను డేట్లు అక్యురేట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క పంచాంగాల్లో కాస్త డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏమే కానీ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు, ఒక సంవత్సరానికి ఒకసారి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళే గురు, 1.5 సంవత్సరానికి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళే రాహుకేతులు, 2.5 సంవత్సరానికి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళే శని, 3 గ్రహాలు స్థానపల్లటం, వేరే ఇంటికి వెళ్ళేది వచ్చి విపరీతమైన రాజయోగాలు ఇవ్వచ్చు, కొందరికి కొన్ని ఇబ్బందులు ఇవ్వచ్చు. సో మేషరాశి వారికి చూసేటప్పుడు 90%, 90% చాలా బాగుంది. 90% అనేది 100 out of 100కి 90% అంతే చాలా పెద్ద పర్సంటేజ్ కదా. సో దానివల్ల ఇట్స్ గుడ్. సో ఏ క్షేత్రాల్లో ఉండే వాళ్ళకి, ఏ కేటగిరీలో వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది అని చూస్తాం. సో అన్ని సూర్యుడు, శుక్రుడు గ్రహం, అన్ని గ్రహాలు చూసేదానికన్నా చాలా ముఖ్యంగా గురుగ్రహం చేంజ్ అయ్యేది. ఫస్ట్ గురుగ్రహం చేంజ్ అయ్యేది వచ్చి మిథున రాశి గురుగ్రహం వెళ్తున్నారు. మేషరాశి నుంచి 3వ ఇంటికి గురు, మేషరాశికి గురు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మిథున రాశికి వెళ్ళేటప్పుడు, మిథున రాశి అనేది వచ్చి బుధుడి ఒక రాశి, గురుగ్రహం అక్కడ వెళ్తున్నారు అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉండే వాళ్ళందరికీ మంచిదే. సో విద్యార్థులు, సో స్టూడెంట్స్, వాళ్ళకి చాలా మంచిది అవుతుంది. అన్ని కేటగిరీ పీపుల్, మేషరాశిలో పుట్టిండే వాళ్ళు ఏది చదువుతున్నా, ఇంజనీరింగో, మెడికల్లో, ఏదే చదువుతున్నా కూడా వాళ్ళకి మంచిదయ్యే యోగాలు ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్లు మంచి కాలేజీ దొరకడం, మంచి హాస్టల్స్ దొరకడం, సో చదివేటప్పుడు ఒక మంచి ఎనర్జీ, ఎనర్జెటిక్గా ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతుంది. అదే మాదిరిగా అన్నదమ్ముల నడుమ ఏదైనా ఒక లిటిగేషన్స్ ఉంటే అది సరిపోతుంది. భూమికి కారకత్వం వేసేది బుధగ్రహము. సో భూమి సంబంధంగా ఎవరెవరు వర్క్ చేస్తుంటారో రియల్ ఎస్టేట్లో, భూమి కొనుగోలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటాము, లేదు మన పక్కలనే ఒక 10 ఎకరాలు వీళ్ళగా అగ్రికల్చర్ చేస్తుంటే ఇంకొక 10 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకుంటాము, ఒక 5 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకుంటాము, కుదరలేదు, అవన్నీ ఈ సంవత్సరంలో జరుగుతుంది. అన్నదమ్ముల నడుమ ఏదైనా ఒక గొడవలు, కోర్టు, ఏదో పోలీసు, ఏదో కేసు, ఏదో ల్యాండ్ లిటిగేషన్ ఏదైనా ఉంటే అన్నదమ్ముల నడుమ మీరు కూర్చొని మాట్లాడినారంటే, 10 సంవత్సరాలంటే అన్నకి చెప్తున్నాను, ఆ తమ్ముడికి చెప్తున్నాను, 5 సంవత్సరాలు అయింది, ఊరికే ఇలా ఏమి చూయింగ్ మాదిరి ఇడుచుకుంటూ వెళ్తూ ఉంది అన్నయ్య మాదిరి ఉండేదంతా ఈ సంవత్సరంలో సరిచేసే యోగాలు ఉంటాయి. సో గురుగ్రహము ఎడ్యుకేషన్ మిథున రాశిలో వచ్చిన దానివల్ల, మిథున రాశి బుధుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్, తర్వాత ల్యాండ్ రిలేటెడ్, అగ్రికల్చర్ ల్యాండ్ రిలేటెడ్, సహోదర కారకత్వం, 3వ ఇల్లు అంటే సహోదర స్థానము,
ధైర్యస్థానంలో గురువు వచ్చినాడంటే ధైర్యం ఎక్కువ అవుతుంది, మీకు ఎనర్జీ లాస్ట్ ఇయర్ ఉండేదానికన్నా ఈ ఇయర్ ఎక్కువ అవుతుంది. అయితే ప్రయత్న స్థానంలో గురువు ఉండేటప్పుడు మీరు ప్రయత్నాన్ని కాస్త ఎక్కువ చేసుకోవాలి. ఎలా చేసుకునేది? ఇప్పుడు నార్మల్గా 2024లో ట్రై చేసినాను గురూజీ, 60-70% ఎఫర్ట్ వేసినాను గురూజీ, కుదరలేదు. ఈ సంవత్సరంలో ఇంకొక 20% ఇంక్రీజ్ చేసి ఒక 90% ఎఫర్ట్ వేసి చూడండి. 90% ఎఫర్ట్ వేస్తే అందరికీ మంచిదవుతుంది. బట్ మేషరాశికి 3వ స్థానంలో ఈ గురువు వచ్చిన దానివల్ల ఎఫర్ట్ ఎంత పెడతారో ఆ ఎఫర్ట్కి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ దొరకలేదు, పర్వాలేదు, ఈ ఇయర్ దొరుకుతుంది. ఓకే, సో ప్రయత్న స్థానంలో గురువు ఉండేదానివల్ల. సో బుధుడి ఇల్లు వేరే. సో వ్యాపారులకి చాలా మంచిది. ఎలాంటి బుధుడు అంటే వ్యాపార గ్రహం. సో వ్యాపారంలో ఏ క్షేత్రంలో ఏ వ్యాపారం కానీ కాయగూరలు అమ్మేవాళ్ళ నుంచి పట్టి జ్యువెలరీలు, డైమండ్, గోల్డ్ జ్యువెలరీ చూసేవాళ్ళ వరకు మంచిదవుతుంది. సో వ్యాపారులకి మంచిది. సో వర్క్ చేసే వాళ్ళకి మంచిది కాదా గురూజీ అని కాదు, చెప్తాను కూడా చూడండి. దానికను 12వ ఇంట్లో 11వ ఇంటికి రాహు వస్తాడు. ఇప్పుడు 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు ప్రస్తుతం. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ టు మే. ఇప్పుడు ఆల్రెడీ 12లో రాహు ఉండేది మీకు మంచిదే. మేషరాశి వాళ్ళకి శత్రువులు సంహారం అవుతారు 6వ ఇంట్లో కేతు ఉండేదానివల్ల. ఓకే, అయితే 11వ ఇంటికి రాహు వస్తాడు. 11వ ఇంటికి రాహు వస్తే ఏకదశ స్థానం, కోటి దోష నివారణం. సో లాటరీ, మంచి డబ్బు ఏదైనా ఒక ఇన్వెస్ట్ చేసినారో ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది, ఇవన్నీ ఉంటుంది. 5వ ఇంటికి కేతు వచ్చిండేది కాస్త నెగిటివ్ ఉంటుంది. 12వ ఇంటికి శనిగ్రహం వస్తారు. 12వ ఇంటికి శనిగ్రహం 7.5 ఈ శనిగ్రహం 7.5 కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఖండ శని కానీ మీరే ఆలోచించి చూడండి. 30 సంవత్సరాలు కావాలండి మేషరాశి నుంచి మేషరాశికి శనిగ్రహం వచ్చేదానికి. 12 ఇంట్లో ఇంటూ 2.5 years. ఏమండి 12 ఇంట్లో 12వ ఇంటికి వస్తేనూ కుదరదు, పడదు అంటారు. 1వ ఇంటికి వస్తేనూ పడదు, 2వ ఇంటికి వస్తే పడదు, 4వ ఇంటికి వస్తే అర్ధాష్టమము, 5వ ఇంటికి వస్తే పంచమము, పంచమ శని, 7వ ఇంటికి వస్తే గండ శని, 8వ ఇంటికి వస్తే అష్టమ శని. అయ్యో, 30 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు శని మాకు మంచి చేయడం అంటే అలాంటి శనిని పెట్టుకొని ఏం చేస్తాను చెప్పండి కదా. ఇవన్నీ కాస్త ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ఏం చేసేది ఏదైనా కాస్త మార్పులు తీసుకొని వచ్చేదానికి లేదే మన దాంట్లో. అరే జుడిషియరీ అవి ఇవి పెద్ద క్షేత్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మార్పు తీసుకురావడానికి ఆలోచించేటప్పుడు ఈ శాస్త్రాల గురించి ఎవరండి పట్టించుకుంటారు? గండవ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, 7.5 అన్నీ మీరు క్యాల్కులేట్ చేస్తే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏమీ లేదు. శని అందరికీ చెడ్డ చేసేవాడే. అయ్యో తప్పు కదా, కాస్త ఆలోచించాలి. ఏదో జరగని 12వ ఇంట్లో శని వచ్చిన తక్షణం ఏమవుతుంది? గురువు ఇంట్లో శని వచ్చినట్లయింది. మీనరాశిలో శని వచ్చి కోల్డ్ ప్లానెట్. మీనరాశి అనేది దేవలోకం అని చెప్తారు నాడీ శాస్త్రంలో. సో సాగరోల్లంఘనం చేసి అందరూ ఫారిన్కి, ఇప్పుడు నార్మల్గా ఇండియా డెవలప్డ్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ డెవలపింగ్ లెవెల్కి వస్తూ ఉందండి. కాస్త అన్ని దేశాలను చూస్తే ఆర్థిక పరిస్థితి మా దేశం ఎంతో పర్వాలేదు, భారతదేశం. అయితే నా అబ్రాడ్కి వెళ్ళాలి అని ఒక ఆశ అందరికీ. అక్కడేదో ఇంకా ఇక్కడికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది, కాస్త ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్క్ చేసి తిరిగి ఇక్కడ వచ్చి ఏదో ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి అనే వాళ్ళకంతా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి బెస్ట్. ఎందుకంటే వర్క్ చేసే కేటగిరీకి ఆల్రెడీ బిజినెస్ పీపుల్ బాగుంటారని చెప్పినాను. 12వ ఇంట్లో అది మీనరాశి వాటర్ ట్రిపుల్ సిటీ. ఓకే, జలతత్వము. ఆ జలతత్వం ఇంట్లో శని వచ్చిన దానివల్ల అబ్రాడ్కి వెళ్ళే యోగాలు, అబ్రాడ్లో ఉండే వాళ్ళకి కూడా వీసాలు కానీ ఎక్స్ట్రా వాళ్ళు ఏదేది ఫెసిలిటీ అడుగుతారో అవన్నీ దొరికే యోగాలు ఉంటాయి వర్కింగ్ కేటగిరీలో. నార్మల్గా మేషరాశి వాళ్ళకి స్పోర్ట్స్ కేటగిరీలో ఉండే వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్లో ఎవరెవరు ఎన్నో స్టూడెంట్స్ స్పోర్ట్స్లో ఉంటారు. ఆ స్పోర్ట్స్లో ఉండేవారుగా స్పోర్ట్స్ కోటా మీద వాళ్ళకి మంచి సీట్లు దొరికే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్గా మేషరాశి అంటే బోల్డ్, ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యం సర్వత్ర సాధనం. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్ ఫోర్సు, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఇవన్నీ ధైర్యం ఉండేవాళ్ళే చేసే పనులు. సోల్జర్ నుంచి పట్టి కమాండర్ వరకు వాళ్ళకంతా మంచి ప్రమోషన్లు, మంచి సక్సెస్. ఓకే, మంచి విషయాలు జరుగుతుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్సే. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ పీపుల్కు బాగుంటుంది చెప్పిన. షేర్ మార్కెట్ కూడా మంచిది కావచ్చు. అంటే 11వ ఇంట్లో రాహు ఉంటే షేర్ మార్కెట్లో అంతా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్. ₹1,00,000 పెట్టుబడి పెడితే 10 లక్షలు రావచ్చు. అంతవరకు షేర్ మార్కెట్లో కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మేషరాశి వాళ్ళకి కూడా ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి బాగుంది, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి బాగుంది. సో ఆల్మోస్ట్ ప్లస్ పాయింట్. మ్యారేజ్కి ఎవరైనా ట్రై చేస్తే దారుణంగా మ్యారేజ్ చేసుకోవచ్చు. మంచి కాంబినేషన్ ఉండే వాళ్ళని చూసి మ్యారేజ్ చేసుకోవచ్చు.
అయితేను భార్యాభర్తల నడుమ పిల్లల నడుమ ఎవరే కానీ ఈ సంవత్సరమే ఇంగ్లీష్ తరపున చూస్తే నంబర్ 9 2025 9 మేషరాశి అంటే కుజుడు అధిపతి. కుజుడు అంటేనే ధైర్యం ఉంటే పర్వాలేదు, కొంచెం ఎక్కువై కోపంగా కన్వర్ట్ అయ్యిందంటే కష్టము. దానివల్ల తన కోపమే తన శత్రు, నిదానమే ప్రధానము. ఈ సంవత్సరం మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఉండే వాళ్ళందరూ ఇది పాటించే తీరాలి. కోపడినారంటే ఇవన్నీ కూడాను మెస్అప్ అయిపోతుంది. సో కోపడకుండా ఉండే మాదిరిగా కాస్త మెడిటేషను, కాస్త ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవాల్సిందే. సో నెగిటివ్ ఏదైనా మైనస్ పాయింట్స్ 5వ ఇంట్లో కేతు, ఓకే, ఇవన్నీ చూసేటప్పుడు మేషరాశి వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నుంచి పట్టి బ్లడ్ షెడ్ అయ్యేది. బ్లడ్ షెడ్ అంటే సర్జరీ. అది ఏదో జబ్బు వచ్చింది సర్జరీ చేసినారంటే నో ప్రాబ్లం. యాక్సిడెంట్ అయినప్పుడు ఆపరేషన్ చేస్తారు కదా, సో ఇవి 3 ఛాన్సెస్ ఉంది. బ్లడ్ షెడ్, ఇట్ మే హ్యాపెన్ త్రూ యాక్సిడెంట్స్, ఇట్ మే హ్యాపెన్ త్రూ ఎనీ డిసీజ్, ఏదైనా సిమ్టమ్స్. దానివల్ల మీకు ఏదైనా చిన్న సిమ్టమ్స్ ఉన్నిందంటే అప్పుడే చూసుకోండి. లేదంటే పెద్ద సర్జరీలు జరగవచ్చు, ఫ్రాక్చర్లు జరగవచ్చు. అది బోన్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్. తర్వాత హెడ్ రీజన్. మేషరాశి అంటే అయినంత వరకు హెడ్ రీజనే. సో కళ్ళు కావచ్చు, ముక్కు, తర్వాత నోరు, తర్వాత టీత్, తర్వాత ఇయరు, తర్వాత హెడ్. దాని లోపల ఈ హెడ్లో దాంట్లో బ్రెయిన్ గీన్ అంటే అది చాలా కాంప్లికేషన్, కాస్త చూసుకోవాలి కదా. ఇవన్నీ పర్వాలేదు, చెవు, ముక్కు, నోరు పర్వాలేదు. బ్రెయిన్ అవంతా చూసుకోవాల్సిందే. తలకి దెబ్బ తగిలే ఛాన్సెస్, హెడ్ ఇంజురీని కష్టం కదా. ఎవరే కానీ 2 వీలర్కి పోయేటప్పుడు నువ్వు షూ వేసుకో, గ్లౌజ్ వేసుకొని ఎవరు చెప్పరు. వేసుకో మంచిది. హెల్మెట్ మాత్రం 100% వేసుకో అంటారు కదా. గ్లౌజ్ వేసుకోలేదు, క్యాప్స్ వేసుకోలేదు, షూ వేసుకోలేదు, జరుగుతుంది. చెప్పలు వేసుకున్నా ఓకే, హెల్మెట్ మస్ట్ అంటారు. దానికి హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలు కాస్త చూసుకోవాల్సిందే. సో దీన్ని ఆ సిమ్టమ్స్ ఉన్నిందంటే మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. రెమెడీ ఏం చేసుకుంటాం గురువుగారు అంటే, మేషరాశి అధిపతి సుబ్రహ్మణ్య స్వామినే. మేషరాశి అధిపతి కుజుడికి అధిదేవత వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నారు కదా. 6 ప్యాక్ ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్లో ఉంటాడు. ఆయనే కదా దేవ సేనాధిపతి. ఒక సేనాధిపతి అంటే ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఫిట్నెస్ అలాగే ఉంటుంది. మంచి ఎక్సర్సైజు ఓరియంటెడ్ ఉంటారు, జిమ్ ఫ్రీక్లు ఉంటారు. కొందరు ఎవరైనా తక్కువ ఎక్సర్సైజు కాస్త చూస్తామని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఎంత జిమ్ ఫ్రీకు, ఎంత వాకింగు, ఎక్సర్సైజ్ ఇదంతా ఉందో ఇంకొక 5% 10% పెంచుకోండి ఈ సంవత్సరం. ఎందుకంటే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లము, సర్జరీ, బ్లడ్ షెడ్ ఉండేదానివల్ల కేర్ తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి మంగళవారం రోజు వెళ్ళేది. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర పువ్వులతో అంటే రెడ్ ఫ్లవర్స్ అర్పించేది నైవేద్యము. రెడ్ తూర్ దాల్ చాలా మంచిది. రెడ్ దాల్ అంటాము. ఏమంటారు, ఎర్రని కందిపప్పు ఉంటుంది కదా. కందిపప్పు అంటే ఎల్లో కలర్లో ఉంటుంది పప్పు. సో ఇది రెడ్ కలర్లో ఉండే రెడ్ తూర్దాల్ అది. సో మీకు అయినంత వరకు మీ సహోదర సమానంగా ఉండేవాళ్ళు, మీ ఓన్ సోదరులకు కాదు. ఇప్పుడు మీకు ఒక 50 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల పుట్టినాడు మీ తమ్ముడుగా ఉండొచ్చు, 55లో ఉండాలి మీ అన్నగా ఉండొచ్చు. కరెక్ట్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా సరే, అనాథాశ్రమంలో ఎక్కడున్నా వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి, ఒకరు కంటద్దాలు అడగవచ్చు, ఒకరు కాళ్ళకేసే స్లిప్పర్స్ అడగవచ్చు, ఒకరికి స్వెటర్ అడగవచ్చు. ఇలాంటి వాళ్ళకి అవశ్యమైన ఒక వస్తువులను కొనుగోలు చేసి ఇచ్చేది కూడాను మీకు మంచి సక్సెస్ ఉంటుంది. అదే మాదిరిగా జూ నేషనల్ బర్డ్ శాంక్చురీలో పీకాక్ నెమిలికి ఎంత ఆహారం అవుతుందో అంత ఆహారం ఇవ్వండి. పాములకి, స్నేక్స్కి ఆహారం ఇవ్వండి, అది కూడా మంచిది. సో దానికి డొనేషన్ చేయొచ్చు మీరు ధారాళంగా ఒక నేషనల్ బర్డ్ శాంక్చురీలో. సో మనిషికి, పక్షులకి, పాములకి ఇలాంటి అవన్నీ అన్నీ కావాలి కదా. ఊరికి మనుషులకి ఇచ్చేస్తే ఎలా. సో దానివల్ల దేవుడికి ఇవన్నీ ఈ పరిహారాలు మీరు చేసుకునేటప్పుడు ఏది నెగటివిటీ ఏది ఉందో అది తగ్గుతుంది, ఏది పాజిటివ్ ఉంటుందో ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కదా. అలాంటి మంచి విషయాలే మీకు జరగాలి అని మేము సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేసి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ 2025 ఇంకా మంచి ఫలితాంశాలను ఇవ్వాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.